ప్రపంచంలో ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ జరిగిందంటే చాలు దాన్ని ఇన్వెంట్ లేదా డిస్కవరీ చేసింది ఇతర దేశాలకు చెందిన వారే ఉంటారు. కానీ మన ఇండియన్స్ యొక్క పేర్లు చాలా తక్కువగా వినిపిస్తాయి. అలా ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మన సైంటిస్టుల పేర్లు లేనంత మాత్రాన మన పూర్వీకులు ఏదీ కనిపెట్టలేదని కాదు. మన దేశం కేవలం మతాలకు, ఫిలాసఫీకి, లిటరేచర్కి కాదు, మ్యాథమెటిక్స్కి, ఆస్ట్రానమీకి, సైన్స్కి, మెడిసిన్, ఆయుర్వేదం, యోగా లాంటి అనేక ఫీల్డ్స్కి పుట్టినిల్లు. ఇన్ఫ్యాక్ట్ ఈ రంగాల్లో మన పూర్వీకులు చేసిన కృషి అంత ఇంత కాదు. అయితే మన సైంటిస్టులు చేసిన అనేక ఆవిష్కరణలకు ఎందుకు ఎలాంటి గుర్తింపు రాలేదు? మన దేశ గ్రంథాలు పశ్చిమ దేశాలకు ఎలా తరలి వెళ్ళాయి? అన్నిటికీ మించి మన శాస్త్రవేత్తలు వివిధ రంగాల్లో ఎలాంటి కృషి చేశారు? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని ఎవరిని పిలుస్తారు? నెంబర్ 1 అలెగ్జాండర్ ఫ్లెమింగ్, నెంబర్ 2 లియోనార్డో డావిన్సీ, నెంబర్ 3 సుశ్రుత, నెంబర్ 4 జోసెఫ్ లిస్టర్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ముందుగా మనం మన శాస్త్రవేత్తలు మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీలో చేసిన కృషి గురించి తెలుసుకుందాం. షాకింగ్ విషయం ఏమిటంటే ప్రజెంట్ ఉన్న చాలా వరకు మ్యాథమెటిక్స్ థీరం అండ్ కాన్సెప్ట్లు మన ఏషియన్ మ్యాథమెటిషియన్స్కి ముందే తెలుసు. కాకపోతే వాటికి సంబంధించిన సరైన టెక్స్ట్లు కానీ పబ్లికేషన్లు కానీ లేకపోవడం వల్ల నేడు వెస్టర్న్ మ్యాథమెటిషియన్స్ దక్కిన గుర్తింపు మన పూర్వీకులకు దక్కలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేడు ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలువబడే ఏన్షియంట్ గ్రీక్ మ్యాథమెటిషియన్ అయిన యూక్లిడ్ గురించి మీరు చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఆయన కంటే ముందే మన పూర్వ శాస్త్రవేత్తలు జామెట్రీకి సంబంధించిన గొప్ప గొప్ప ఇన్వెన్షన్లు చేశారు. అలాంటి వారిలో మొదటి వారు బౌద్ధాయన. ఈయన తన బుక్లో అనేక థీరమ్స్ అండ్ కాన్సెప్ట్లు రాశారు. వీటినే వెస్టర్న్ దేశాల శాస్త్రవేత్తలు మళ్ళీ రీడిస్కవర్ చేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పై వాల్యూని క్యాలిక్యులేట్ చేసిన మ్యాథమెటిషియన్ మన బౌద్ధాయన. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పై వాల్యూతోనే సర్కిల్ యొక్క ఏరియా అండ్ సర్కంఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంతేకాదు పైథాగరస్ థీరంని పైథాగరస్ కంటే ముందు ఈయన రాసిన సుల్వసిత్ర అనే పుస్తకంలో క్లియర్గా వివరించారు. నెంబర్ 2 ఆర్యభట్ట. నాకు తెలిసి ఈయన పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. మన బౌద్ధాయన లాగానే ఆర్యభట్ట కూడా పై వాల్యూని ఇండిపెండెంట్గా క్యాలిక్యులేట్ చేశాడు. ఈయన ప్రకారం పై యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ 3.1416. ఈయన 5వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప మ్యాథమెటిషియన్, ఆస్ట్రోనామర్, ఆస్ట్రాలజర్ అండ్ ఒక గొప్ప ఫిజిసిస్ట్. ఈయన తన 23 సంవత్సరాల వయసులోనే ఆర్యభట్టి అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో ఆయన అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్లన్నింటినీ పొందుపరిచాడు. అంతేకాదు ఇందులో డెసిమల్ సిస్టమ్, నెంబర్ థియరీ, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, అల్జిబ్రా అండ్ ఆస్ట్రానమీకి సంబంధించిన అనేక ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. వీటన్నిటికి మించి ఆర్యభట్ట పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఆయన ఇన్వెంట్ చేసిన జీరో. ఇది భూమికి చంద్రుడికి మధ్య దూరాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. అంతేకాదు స్పేస్ సైన్స్లో భాగంగా ఆర్యభట్ట మన సోలార్ సిస్టమ్ గురించి ఒక ఇంపార్టెంట్ సిద్ధాంతాన్ని కూడా ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సమయంలో దాన్ని ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఇప్పటి సైంటిస్టులు ఆర్యభట్ట చెప్పిందే నిజమని ప్రూవ్ చేశారు. అదేంటంటే తను చేసిన ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ ప్రకారం మన ఎర్త్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉండదు. మన ఎర్త్ తన యాక్సిస్లో రొటేట్ అయ్యే ఒక స్పెరికల్ బాడీ. ఆర్యభట్ట హీలియోసెంట్రిక్ కాన్సెప్ట్ గురించి కూడా ప్రస్తావించారు. దీని ప్రకారం మన సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. కేవలం అంతేకాదు ఈయన చంద్రగ్రహణం, సూర్యగ్రహణం లాంటి వాటిని సైంటిఫిక్గా క్లియర్గా వివరించారు. అంతకుముందు వరకు ప్రజలు గ్రహణం అంటే రాహువు, కేతువు లేదా ఏదైనా రాక్షసుడు సూర్యుని మింగినప్పుడు ఏర్పడుతుంది అని నమ్మేవారు. ఆర్యభట్ట చేసిన ఈ గొప్ప ఆవిష్కరణలు, అతని కృషిని గుర్తిస్తూ 1975లో లాంచ్ అయిన మన దేశ మొట్టమొదటి శాటిలైట్కి ఆర్యభట్ట అనే పేరును పెట్టారు. నెంబర్ 3 బ్రహ్మగుప్త. ఆర్యభట్ట తర్వాత 7వ శతాబ్దంలో జన్మించిన బ్రహ్మగుప్తుడు గణిత శాస్త్రాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఈయన యూజ్ చేసిన మల్టిప్లికేషన్ టెక్నిక్లు నేడు మనం యూజ్ చేసిన టెక్నిక్లు చాలా వరకు సేమ్గా ఉంటాయి. ఈయన మ్యాథ్స్లో జీరోతో రిలేట్ అయిన ఆపరేషన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాదు ఈయన బ్రహ్మస్ఫుట సిద్ధాంత అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈ పుస్తకం ద్వారానే అరబ్బులకు మన ఇండియన్ మ్యాథమెటికల్ సిస్టమ్ గురించి తెలిసి వచ్చింది.
అంతేకాదు ఈ పుస్తకంలో ఆయన ఆ కాలంలో ఆస్ట్రోనమర్స్ యూజ్ చేసిన అనేక పరికరాల గురించి క్లియర్గా వివరించారు. నెంబర్ 4, భాస్కరాచార్య. బ్రహ్మగుప్తుడికి 500 సంవత్సరాల తర్వాత అంటే 12వ శతాబ్దంలో జన్మించిన భాస్కరాచార్యుడు తన కాలంలో ఒక గొప్ప మ్యాథమెటిషియన్. ఈయన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో జన్మించారు. ఈయన సిద్ధాంత శిరోమణి అనే ఒక ఫేమస్ పుస్తకాన్ని రాశారు. ఇందులో 4 భాగాలు ఉంటాయి. అవే లీలావతి అంటే అర్థమెటిక్, బీజగణితం అంటే అల్జిబ్రా, గోళాధ్యాయము అంటే స్పియర్స్ అండ్ గ్రహగణితం అంటే మ్యాథమెటిక్స్ ఆఫ్ ప్లానెట్స్. అయితే 19వ శతాబ్దంలో జేమ్స్ టేలర్ లీలావతి సెక్షన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. దాంతో యావత్ ప్రపంచానికి భాస్కరాచార్యుడి ప్రతిభ గురించి తెలిసి వచ్చింది. ఈయన ఆల్జిబ్రిక్ ఈక్వేషన్లు సాల్వ్ చేయడానికి సైక్లిక్ మెథడ్ని కనుగొన్నాడు. ఆ తర్వాత కాలంలో ఇదే కాన్సెప్ట్ని కాపీ కొట్టి యూరోపియన్లు ఇన్వర్స్ సైక్లింగ్ మెథడ్ పేరుతో దాన్ని పాపులర్ చేసుకున్నారు. నెంబర్ 5, మహావీరాచార్య. ఈ మహావీరాచార్యుడు 850 ADలో గణిత సార సంగ్రహ అనే పుస్తకాన్ని రాశారు. ఇది ప్రస్తుతం ఉన్న అల్జిబ్రా టెక్స్ట్ బుక్తో చాలా వరకు సిమిలర్గా ఉంటుంది. అంతేకాదు ఈయన జాన్ నేవియర్ కంటే ముందే LCMని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కనిపెట్టాడు. మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీతో పాటు సైన్స్ ఫీల్డ్లో కూడా మన శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, కనద్. సైన్స్ టాపిక్ వచ్చిందంటే మొదటగా వచ్చే పేరు మహర్షి కనద్. 6th century BCలో జన్మించిన కనద్ వైశేషిక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీకి చెందినవాడు. ఈయన అసలు పేరు ఆలుక్య. కానీ చిన్నతనం నుంచి ఇతని ఇంట్రెస్ట్ అంతా కూడా కణం అంటే మైన్యూట్ పార్టికల్ పైన ఉండడంతో ఇతని పేరు కనద్గా మారిపోయింది. షాకింగ్ విషయం ఏమిటంటే మనందరం చార్లెస్ డార్విన్ని ఫాదర్ ఆఫ్ అటామిక్ థియరీగా చెప్తుంటాము. కానీ ఆయన కంటే 2600 సంవత్సరాల ముందు ఈ కణద్ మహర్షి అటామిక్ థియరీ గురించి వివరించారు. అది ఆల్మోస్ట్ యాక్యురేట్గా ఉంటుంది. నెంబర్ 2, వరామిహిర. కణద్ మహర్షి తర్వాత 6th century ADలో జన్మించిన వరామిహిర మన ఏన్షియంట్ ఇండియా యొక్క 2వ గొప్ప సైంటిస్ట్. ఈయన హైడ్రాలజీ, జియాలజీ, ఎకాలజీ, ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష శాస్త్రంలో కూడా చాలా కంట్రిబ్యూట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే భూమిలో గ్రౌండ్ వాటర్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈయన 6 జంతువులు 30 చెట్ల పేర్లు చెప్పాడు. అంటే ఈ జంతువులు చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ గ్రౌండ్ వాటర్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు ఆయన బృహత్ సంహిత అనే పుస్తకంలో ఎర్త్క్వేక్ ప్రిడిక్షన్ గురించి టోటల్ చాప్టరే రాశారు. కేవలం అంతేకాదు ఆయన పంచ సిద్ధాంతిక అనే పుస్తకంలో 5 ఆస్ట్రానమికల్ సిస్టమ్ గురించి క్లియర్గా డిస్క్రైబ్ చేశాడు. ఇక మన పూర్వ శాస్త్రవేత్తలు కెమిస్ట్రీలో ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేశారో తెలుసుకుందాం. నెంబర్ 1, ఆచార్య నాగార్జున. 10th century ADలో జన్మించిన నాగార్జున కెమిస్ట్రీలో విశేష కృషి చేశారు. ఆయన తన లైఫ్ మొత్తాన్ని కూడా ఎటువంటి మెటల్నైనా గోల్డ్గా కన్వర్ట్ చేసే మెథడ్ని కనిపెట్టడంలో గడిపేశాడు. దీన్నే ఆల్కెమీ అని పిలుస్తారు. కానీ ఆ ప్రయత్నంలో అతను సక్సెస్ కాలేదు. అతను సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ ప్రాసెస్లో ఆయన గోల్డ్ ప్లేటింగ్ టెక్నాలజీ డెవలప్ చేశారు. ఆ టెక్నాలజీ ఉపయోగించే ప్రజెంట్గా మనం 1 గ్రామ్ గోల్డ్ లాంటివి ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈయన రాసిన రసరత్నాకర్ అనే పుస్తకంలో గోల్డ్, సిల్వర్, టిన్, కాపర్ లాంటి మెటల్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో డీటెయిల్గా వివరించారు. మెటలర్జీలో మన సైంటిస్టుల గొప్పతనం తెలుసుకోవాలనుకుంటే గుప్తరాజుల కాలంలో తయారు చేసిన ఐరన్ పిల్లర్ని చూసి సరిపోతుంది. ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి ఆ పిల్లర్కి ఇప్పటి వరకు ఎటువంటి తుప్పు పట్టలేదు. ఇక మెడికల్ సైన్స్. సాధారణంగా మెడికల్ సైన్స్లో 2 భాగాలు ఉంటాయి. అవే మెడిసిన్స్ అండ్ సర్జరీలు. మన ప్రాచీన భారతదేశంలో రోగులకు ఆయుర్వేదిక్ అండ్ సర్జరీ రూపంలో ట్రీట్మెంట్ అందించేవారు. ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఆత్రేయ రిషి, చరకుని పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఆత్రేయ రిషి రాసిన ఆత్రేయ సంహిత ప్రపంచంలోనే అతి పురాతనమైన మెడికల్ సైన్స్ బుక్. ఆ తర్వాత చరకుడు ఆయుర్వేద శాస్త్రంలో చాలా కంట్రిబ్యూషన్ చేశాడు. అంతేకాదు ఈయన కనిష్క మహారాజుకి రాజవైద్యుడిగా సేవలు అందించారు. ఆయుర్వేదంలో అనేక రీసెర్చ్లు చేసి ఆయన చరక సంహిత అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో అనేక రోగాల గురించి, అవి ఎలా వస్తాయి, వాటిని ఎలా ట్రీట్ చేయాలో డీటెయిల్గా రాశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ పుస్తకంలో ఆయన రాసిన విషయాలు ఇప్పటికీ మనకు రిలవెంట్గా ఉంటాయి. ఇక మెడికల్ సైన్స్లోని 2వ డివిజన్ అయిన సర్జరీ విషయానికి వస్తే ఈ విభాగంలో సుశ్రుతుడు చేసిన కృషి అంతా ఇంత కాదు. ప్లాస్టిక్ సర్జరీ, రైనోప్లాస్టిక్, క్యాట్రాక్ట్ సర్జరీ, ఆప్థాల్మిక్ సర్జరీ లాంటి టాపిక్ వచ్చినప్పుడల్లా డాక్టర్స్ అందరికీ సుశ్రుతుడు గుర్తొస్తాడు.
ఆ కాలంలో తప్పు చేసిన వారికి ముక్కు చెవులు కోసేయడం చాలా కామన్గా ఉండేది. అలాంటి సమయంలో ఈ సుశ్రుత మహర్షి సర్జరీలు చేసి అలాంటి వారికి కొత్త గుర్తింపును ఇచ్చేవాడు. ఈయన రాసిన సుశ్రుత సంహిత అనే పుస్తకంలో కేవలం సర్జరీల గురించి మాత్రమే కాదు, దాదాపు 1100 రోగాల గురించి 700 మెడిసినల్ ప్లాంట్స్ గురించి వివరించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈయన చెప్పిన చాలా వరకు మొక్కలు మన ఇంటి చుట్టే దొరికేస్తాయి. అయితే ప్రపంచంలో ఉన్న అన్ని రోగాలు కేవలం ఆయుర్వేదం సర్జరీల ద్వారా మాత్రమే నయం కాదు. ఎందుకంటే కొన్ని రోగాలు మనకు ఉన్న చెడు అలవాట్ల వల్ల కూడా వస్తాయి. అందుకే ప్రాచీన భారతదేశంలో ఇలాంటి రోగాల నుంచి బయటపడేందుకు యోగాని కనిపెట్టారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, యోగా అనేది హీలింగ్ వితౌట్ మెడిసిన్స్ పైన ఫోకస్ చేస్తుంది. యోగా అనేది యూజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. యూజ్ అంటే టు యునైట్ అని అర్థం. యోగిక్ స్క్రిప్చర్స్ ప్రకారం యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా ఒక మనిషి యొక్క పర్సనల్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఒక్కటవుతాయి. మన మైండ్, బాడీ అండ్ నేచర్ మధ్య ఒక మంచి అనుబంధం ఏర్పడుతుంది. అందుకే ఈ యోగా ద్వారా కలిగే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని 2015 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21 నాడు ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాం. మన ప్రాచీన భారతదేశం సైంటిఫిక్ అచీవ్మెంట్లో ఒక గోల్డెన్ ఏజ్గా చెప్పవచ్చు. మన దేశంలో డెవలప్ అయిన అనేక ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు అరబ్బుల ద్వారా యూరప్ దేశాలకు చేరాయి. అంతేకాదు బ్రిటిషర్లు కూడా మన దేశంలో అడుగుపెట్టిన తర్వాత లీలావతి లాంటి పుస్తకాల్ని రీడిస్కవర్ చేశారు. మన ప్రాచీన భారతదేశపు సైంటిఫిక్ ట్రెడిషన్ని కొనసాగిస్తూ నేటికి మన ఇండియన్ సైంటిస్టులు ప్రపంచ సమస్యల్ని పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దానికి గొప్ప ఉదాహరణ కరోనా వ్యాక్సిన్. మిగతా అన్ని ప్రపంచ దేశాలు తాము తయారు చేసిన వ్యాక్సిన్లను బయట ఏ దేశానికి పంపకుండా దాచేసుకుంటే మన భారత్ మాత్రం అనేక నిరుపేద దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్లు పంచింది. ఈ మొత్తం విషయాల గురించి మీరేమనుకుంటున్నారు? మన పూర్వీకుల అద్భుత ఆవిష్కరణలను ఈ వెస్టర్న్ దేశాల సైంటిస్టులు కాపీ చేసి వాటి పేరు మార్చి మేమే కనిపెట్టాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీ ఆలోచనల్ని కింద కామెంట్లు చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని ఎవరిని పిలుస్తారు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3, సుశ్రుత. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ రాబోయే వీడియోలో మీరు ఎటువంటి టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.